హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ భృతికి సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నిరుద్యోగ భృతి అనేది ప్రతి నెల మనకు 3,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ నిరుద్యోగ భృతికి సంబంధించి ఎవరు ఎలిజిబుల్, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, అలాగే అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించి పూర్తి విషయాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. గవర్నమెంట్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ నిరుద్యోగ భృతికి సంబంధించి ప్రారంభించడానికంటే ముందే ఏపీలో మనకు మెగా డిఎస్సికి సంబంధించి 16,000 ఉద్యోగాలకు పైగా అయితే భర్తీ అయితే చేస్తున్నారు. అయితే దీనితో పాటు మనకి ఈ నిరుద్యోగ భృతికి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా 3,000 రూపాయలు ఇవ్వాలనేసి ఈ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఏపీలో నిరుద్యోగ భృతికి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఈ క్వాలిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. అందులో మెయిన్గా మనకు మీరు ఏదైనా డిప్లొమా చేసినా పర్లేదు, ఏదైనా డిగ్రీ చేసినా పర్లేదు, ఒకవేళ మీరు పీజీ చేసి ఖాళీగా ఉన్నట్లయితే మీరు కూడా ఈ నిరుద్యోగ భృతికి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఏజ్ లిమిట్ అనేది 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు మధ్యలో ఉన్న ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై చేసుకో. ఫ్రెండ్స్, ఈ నిరుద్యోగ భృతికి సంబంధించి ఇంకా కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. మీరు ఎక్కడొక్కడ ఉద్యోగం చేయకూడదు, మీకు ఎటువంటి పిఎఫ్ అకౌంట్ కూడా ఉండకూడదు. అంటే మీరు ఏదైనా జాబ్ చేస్తున్నట్లయితే మీకు పిఎఫ్ అకౌంట్ అనేది ఉంటుంది కదా, ఈ పిఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కూడా ఇది నిరుద్యోగ భృతి అనేది రాదు. అలాగే మీకు వైట్ రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే నిరుద్యోగ భృతి అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ల్యాండ్ అనేది ఉంటుంది కదా, ఈ ల్యాండ్ అనేది 5 ఎకర్స్ లోపల ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నిరుద్యోగ భృతికి అయితే ఎలిజిబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే అనంతపూర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 ఎకర్స్ లోపల ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి నిరుద్యోగ భృతికి అయితే అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే నిరుద్యోగ భృతికి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి కూడా 4 వీలర్ అనేది ఉండకూడదు. అలాగే ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారు కదా, ఆ ఫ్యామిలీలో ఎవరైనా నిరుద్యోగ భృతికి అప్లై చేసుకుంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనకు నాట్ టేకన్ లోన్ సబ్సిడీ ఫ్రమ్ గవర్నమెంట్ అబోవ్ 5 lakhs అంటే గవర్నమెంట్ నుంచి మీకు సబ్సిడీ అనేది 5 లక్షల కంటే ఎక్కువ డబ్బులు అనేది రాకుండా ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్గా వీళ్ళు చెప్తున్నారు. అలాగే నాట్ టేకన్ స్కాలర్షిప్ అనేసి కనిపిస్తుంటుంది. అంటే మీరు గవర్నమెంట్కి సంబంధించి ఏ స్కాలర్షిప్ కూడా మీరు తీసుకోకుండా అయితే ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై చేసుకునేదానికి వాళ్ళకైతే ఎలిజిబుల్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైనా సరే ఇంకా స్టడీయింగ్ అంటే ఇప్పుడు డిగ్రీ అయిపోయి ఎవరైనా పీజీ ఇలాంటివి చదువుతూ ఉంటారు చూడండి, వాళ్ళకు కూడా ఈ నిరుద్యోగ భృతి అనేది రాదు. అలాగే ఎవరైనా సరే ఎనీ పర్సన్ మీకు ఈ గవర్నమెంట్కి సంబంధించి పెన్షన్స్ అనేవి తీసుకుంటున్నారు కదా, ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళకు కూడా ఈ నిరుద్యోగ భృతి అనేది రాదు. ఫ్రెండ్స్, దీనికి మీరు అప్లై చేసుకోవడానికి రిక్వైర్ డాక్యుమెంట్లు చూసినట్లయితే ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు, ఆధార్ కార్డు అనేది మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. కొంతమందికి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ లేదు. కావాల్సిన వాళ్ళందరూ కూడా నిరుద్యోగ భృతికి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ చేయించుకోండి. అలాగే మనకు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అనేది లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనకు ప్రభుత్వం నిరుద్యోగ భృతి అనేది ఎవ్రీ మంత్ మన బ్యాంక్ అకౌంట్కి వేయాలి అంటే మీకు ఆధార్ కార్డుకి మన బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉంటే మళ్ళీ ఆటోమేటిక్గా మనకు అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో పడడం జరుగుతుంది. అలాగే మనకు క్వాలిఫికేషన్స్కి సంబంధించి మీ దగ్గర డిగ్రీకి సంబంధించి కానీ లేకపోతే డిప్లొమాకి సంబంధించి కానీ ఏదైతే మీరు క్వాలిఫికేషన్ కంప్లీట్ అయి ఉంటుందో ఆ సర్టిఫికేట్స్ అనేవి మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీకు దీనికి సంబంధించి ఏదైనా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అలాగే డిగ్రీ, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి సర్టిఫికేట్స్ అనేవి ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకోండి. అలాగే మీ దగ్గర ఒక వర్కింగ్లో ఉన్నటువంటి మెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే వర్కింగ్లో ఉన్నటువంటి ఒక ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఈ రిక్వైర్ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి మీరు అప్లై చేసుకునేదానికైతే అవకాశం ఉంటుంది. అలాగే మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే మనము దీనికి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవచ్చు అంటే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా మనకు డేట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తున్నారు. కానీ దీనికంటే ముందు క్యాబినెట్ మీటింగ్ అనేది కండక్ట్ చేసి అందరి మంత్రులతో, అందరి ప్రజాప్రతినిధులతో సలహాలు అన్నీ తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకునేదానికి అఫీషియల్గా మనకు డేట్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి మనం అప్లై చేసుకోవడానికి యాప్ లేదా ఒక వెబ్సైట్ అనేది ప్రారంభించి దీనికైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. అది కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అందరికీ షేర్ చేయండి.